నమస్కారం అండి. మా యూట్యూబ్ ఛానల్ అందరూ చూస్తున్న అందరికీ, మా కస్టమర్స్‌కి ధన్యవాదాలు. యనమలూరు దగ్గర కొత్త వెంచర్ అండి. సిఆర్‌డి లేఅవుటు రెడీ, అన్నీ డెవలప్‌మెంట్ అయిపోయినాయి సార్. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ ట్యాంకు, కరెంటు అన్ని ఫెసిలిటీ అంతా రెడీ అయిన వెంచర్ సార్ ఇది. ఎవరైనా ఆసక్తి గలవారు ఈ వెంచర్‌ని ఒకసారి విజిట్ చేసి, ఆ వెంచర్‌లో ఉన్న డెవలప్‌మెంట్ అంతా మనం విజిట్ చేసి చూసి వెంచర్‌లో ఫ్లాట్ బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నామండి. మన ఏపీలో ఏ మారుమూలన పెట్టిన భూమి మీద పెట్టిన రూపాయి చక్కగా మన నిర్ణయం ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తుంది. అలాగే వేరే కంపెనీల్లో ఏవో వస్తాయని మనం పెట్టితే అగ్రిగోల్డ్ బాధ్యతలాగా మనం రోడ్ల మీద ఉంచవలసి వస్తుంది సార్. అదే ఒక వెంచర్‌లో మనం ఫ్లాట్ కొనుక్కుంటే దానికి ఎటువంటి పోద్దన్న భయం ఇది ఉండదు సార్. వెంచర్ ఒకసారి చూడండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చిన్న విన్నపం అది. ఎవరినో కించపరచాలనో కాదు, ఒక భూమి మీద పెట్టిన రూపాయి ఏనాడు కూడా పాడవద్దు సార్. అది పాడవద్దన్న ధైర్యం కూడా అవసరం లేదు. మన పిల్లలకైనా ధైర్యంగా పలానా చోట మన భూమి ఉందని చెప్పవచ్చు. అదే ఎల్ఐసీలు కానీ, అగ్రిగోల్డ్ సంస్థలు కానీ అలాంటివి పెడితే వాళ్ళు మన పిల్లలకి ఇస్తారో ఎవరో తెలియదన్న స్థితిలో ఉంటారు వాళ్ళు. అదే భూమి అనుకుంటే పట్టా మన దగ్గర ఉంటుంది కాబట్టి ఆ పట్టా ఇస్తే పిల్లలు మా నాన్నగారు ఇచ్చిన ఆస్తి అని ఒక గర్వంగా ఫీల్ అయ్యి మనల్ని కొంచెం వృద్ధాప్యంలో కూడా చూస్తానికి ఎంతో బలపడుతుందని నేను ఆశిస్తున్నాను సార్. అలాంటి భూమిని మనం కొనుగోలు చేసి లక్షల బ్యాంకులో ఉన్నా మనం రెట్టింపు చేయలేమేమో, కానీ భూమిని కొని అక్కడ పక్కన పెడితే దాని అంతటికి అదే భూమి రేటు వాల్యూ పెరిగిన కొందిని రేటు పెరుగుద్ది సార్. భూమి మీద పెట్టిన రూపాయి ఎక్కడికి చెక్ చేతరదు. అలాంటిది భూమి మీద పెట్టండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి. చూసి మమ్మల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా కొంచెం చదువు రాదండి నాకు, కొంచెం ఏదన్నా తప్పుగా మాట్లాడితే మా యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు అందరూ క్షమించాలని కోరుకుంటూ, వెంచర్‌ని ఒకసారి విజిట్ చేసే లెక్కైతే మా నెంబర్కి కాల్ చేయండి. మేము దగ్గరుండి తీసుకెళ్ళి విజిట్ చేయించి మీరు ఒక నిర్ణయం తీసుకుని దాంట్లో ఫ్లాట్ బుక్ చేసుకుంటే మంచి భవిష్యత్తు మీకు ఉంటుందని నా ఆలోచన సార్. ఒకసారి ఆలోచించండి సార్. థ్యాంక్ యూ. అది అయిపోయింది.